హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకండి. రేపు వచ్చే మేఘ సందేశంలో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం. సీరియల్కి వెళ్తే మీరా ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. శారద పక్కకు వచ్చి అసలు ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటుండగా, లేదు భూమి గగన్ పెళ్ళి కావాలంటే నువ్వు నాకు ముందు మాట ఇవ్వాలి అంటుండగా, ఏం మాట ఇవ్వాలి? ఏం లేదు, వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకుంది. ఇక కండిషన్ మిన్నే కదా, ఎలాగైనా నువ్వు విడాకులు ఇస్తానని కండిషన్ పెట్టావు కదా, అది పెళ్లి జరగ ముందుకే నువ్వు వెంటనే విడాకుల పేపర్ మీద సంతకం పెడితేనే పెళ్లి జరుగుతుంది అని మీరా అంటుంది. ఆల్రెడీ అపూర్వ గారికి చెప్పాను కదా, లేదు నువ్వు నాకు ఖచ్చితంగా మాట ఇస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకుంటే లేదు. అయినా ఈయన ఇక్కడికి వచ్చి ఇక నీతోని మాట్లాడేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏకంగా చుట్టరికం కలుసుకపోతే నువ్వు విడాకులు ఇవ్వకుంటే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అందుకనే వెంటనే నువ్వు నాకు మాట ఇచ్చే, ఈ పెళ్లి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడాకులు ఇవ్వనని నీ మనసులో అనుకున్నా, కానీ విడాకులు ఇవ్వక తప్పదు. నీ కొడుకు కోసం, నీ కొడుకు జీవితం కోసం నువ్వు ఆలోచించేదానివైతే ఈ విషయం ఈయనకి చెప్పకుండా నువ్వు విడాకులు వెంటనే ఇవ్వాలి. అది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని ఈ విధంగా అనేసరికి, నీకు మాట ఇస్తున్నాను మీద, ఎలాగైనా సరే ఇక ఈయనకి విడాకులు ఇస్తాను, ఈ పెళ్లి జరిపేలా చెయ్యి, అంతేకాని ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి నువ్వు ఆ మాటలకు. నా కొడుకు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా కష్టపడి బాధతో ఈరోజు మాత్రమే వాడి మొక్కల్లో నీ సంతోషాన్ని చూస్తున్నా, అలాని ఆ సంతోషాన్ని దూరం చేయకు. నా జీవితం ఏమైనా పర్వాలేదు, కానీ నా కొడుకు జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పేసి అన్న తర్వాత, అది ఒక్కటి గుర్తుపెట్టుకో అని చెప్పేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈలోపు మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత అలా ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండగా, అప్పుడు పూర్ణి ఏమైందమ్మా అంటుండగా, అబ్బాయి ఏం లేదు అని ఈ విధంగా మాటలు అవాయిడ్ చేస్తుంది. తెల్లారితే ఇక పెళ్లి పీటల మీద పెళ్ళి జరగబోయే సమయంలో మరి డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కదా, అప్పుడు దాని గురించి భూమి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇక తెల్లారితే మండపం, అక్కడ పెళ్లి కొడుకు గగన్ రెడీ అవుతుండగా, ఇక్కడ పెళ్లి కూతురు ఇక భూమి రెడీ అవుతూ ఉంటుంది. అలా పెళ్లి కూతుర్ని రెడీ చేసిన సంతోషం తనకి లేకుండా బాధలో ఉంటుంది, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. హ్యాపీగా గగన్తో పెళ్లి జరిగే సమయానికి డ్యాన్స్ కాంపిటీషన్ తన జీవితం లక్ష్యంగా పెట్టుకున్న తండ్రి మాట కాదనలేక డ్యాన్స్ కాంపిటీషన్లో గెలవాలని చెప్పేసి తన మనస్తత్వాన్ని తెలుసుకుంటాడా మరి గగన్? మరోవైపు భూమి ఏడుస్తూ ఉండగా, ఈలోపు రెడీ అయిన తర్వాత బాధపడుతూ తన రూమ్లో ఉన్నసరికి, ఏంటి పెళ్లి కూతురా హ్యాపీగా ఉన్నావా? ఇంకేంటి అన్నయ్య జీవితంలోకి వెళ్ళిపోతున్నావు, నీకు సంతోషం తప్ప ఏ బాధ ఉండదంటుండగా, ఏమైంది భూమి ఎందుకు అలా ఉన్నావు అంటుండగా, ఇక వెంటనే చెరికి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. కాంపిటీషన్ టైంకే పెళ్లి ముహూర్తం, అదే మూడు ముళ్ళ బంధం అవుతున్న మాకు ఈ కాంపిటీషను ఒక బంధంలాగా ముడిపడబోతుంది అని అంటుండగా, అంటే ఇప్పుడు కాంపిటీషన్ టైంకే పెళ్లి ముహూర్తమా? అయ్యో ఈ విషయం అన్నయ్య గారికి చెప్పవా? అన్నకు చెప్పలేదు, ఎందుకంటే ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడని. ఇప్పుడు అన్నయ్యకి చెప్పకుంటే ఎలా, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి అని అంటుంది. వెంటనే అదే సమయానికి గగన్ హ్యాపీగా పెళ్ళికొడుకు రెడై పీటల మీద ఇక ఎప్పుడు కూర్చోలే, భూమి మెడలో ముడుములు ఎప్పుడు వేయాలని ఆతృతతో చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు శారద పెళ్లి జరగాలంటే విడాకుల పత్రానికి సంతకం పెడితేనే కదా అని చెప్పేసి ఆ భయంతో ఆందోళనతో ఉంటుంది. ఈలోపు వెంటనే ఈ విషయం అన్నయ్యకు చెప్పాలని చెప్పేసి చెర్రీ వెంటనే గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య ఏంట్రా పెళ్లి కూతురు ఏం చేస్తుంది? అన్నయ్య నీకు విషయం చెప్పాలి, చెప్పురా. ఏం లేదు, పెళ్లి ముహూర్తం ఎప్పుడు? 12:30కు. మరి మీ డ్యాన్స్ కాంపిటీషన్ ఎప్పుడు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి పెళ్లి ముహూర్తానికి డ్యాన్స్ కాంపిటీషన్ ఒకటే. ఇప్పుడు మామయ్యను అడిగి ఎలాగైనా డేట్ చేంజ్ చేస్తామంటే, అంతేకాకుండా టైం చేంజ్ చేద్దామన్న మామయ్య ఒప్పుకోలేదు. కానీ మామయ్య మాత్రం ససమేర డ్యాన్సే ముఖ్యం, డ్యాన్సే ఇంపార్టెంటు, పెళ్ళి కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు భూమి ఇక్కడ బాధపడుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు పెళ్ళి ఆపేస్తే అని అంటుండగా, లేదురా ఖచ్చితంగా పెళ్ళి జరగాల్సిందే అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది. గగన్ వాయిస్ని పెళ్ళి జరుగుతుంది, అదే సమయానికి భూమి అక్కడికి వెళ్ళి కూడా డ్యాన్స్ చేస్తుంది. అది ఎలా అన్నయ్య? సాధ్యం కాదు కదా. నేను చెప్తున్నాను, నేను మాటిస్తున్నాను, ఎలాగైనా భూమి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది, అదే ముహూర్తానికి పెళ్ళి కూడా జరుగుతుంది అని గగన్ మాటిస్తాడు. ఈలోపు ఫోన్ కట్ చేస్తాడు. అసలు ఎలా జరుగుతుంది చెర్రీ? పెళ్ళి జరిగే సమయంలో అదే టైంకి అక్కడ డ్యాన్స్ వేయడం ఇంపాసిబుల్. అసలు నాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తాడో ఏంటో. ఇటు చూస్తే పెళ్ళి, అటు చూస్తే నా డ్యాన్స్ కాంపిటీషన్. అన్నయ్య మాటిచ్చిండంటే ఖచ్చితంగా
ఈ పెళ్ళి జరుగుతుంది, నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లో విన్నర్ అవుతావు, టెన్షన్ పడకు అని చెప్పేసి ఇక చెర్రీ చెప్తుండగా భూమి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం జరగబోతుంది